రిక్కీ విలియమ్స్ 2006 మే 6 నాడు డిస్మల్ క్రిక్ ప్రాంతంలో క్యాంపింగ్ చేశాడు. అమెరికాలో పశ్చిమ వర్జీనియా ప్రాంతంలో జార్జ్ వాషింగ్టన్ అండ్ జెఫర్సన్ నేషనల్ ఫారెస్ట్లో ఉన్న అందమైన ప్రాంతమే ఈ డిస్మల్ క్రిక్. అక్కడ అప్లిషియన్ పర్వత పాదాల చెంత పారే సెలయేరుతో అతనికి తోడుగా ఉన్నది అతని కుక్క మాత్రమే. అతను తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఆ ఏట్లో చేపలు పట్టి తినడం తప్ప వేరే దారిలేదు. ఏమీ దొరకని ప్రాంతానికి ఎందుకు వెళ్లారంటే అప్లిషియన్ పర్వతాలు హైకింగ్ అంటే పల్లె పట్టుల్లో పచ్చని పర్వతాల చెంత నుండే పచ్చిక మైదానాల్లో, అటవీ ప్రాంతాల్లో, నదీ తీరాల్లో బస చేయడం, అవన్నీ కాలినడకన చుట్టబెట్టడం అనే ఆనందం ఓ జీవితకాల అనుభూతిని ఇస్తుంది కనుక పర్యాటకులు తరచుగా వస్తూ ఉంటారు. వసతి ఏర్పాట్లు, ఆహారం అన్నీ తమతోనే తెచ్చుకుంటారు. అది విషయం. కానీ హైకర్స్కి ఎదురైన అనుభవాలు, వెన్నులో చలిని పుట్టించే సంఘటనలు ఆ క్యాంపెయిన్ నైట్ను గడగడలాడించాయి. బిక్క చచ్చేలా బెదురు పుట్టించాయి. ఒక హైకర్ వద్ద ఆహారం అయిపోతే మరో హైకర్ అతనికి తప్పకుండా ఆహారం ఇస్తాడు. ఆ మరో హైకర్ వచ్చేదాకా, కనిపించేదాకా ఆకలిని తట్టుకోవాలిగా. రిక్కీ విలియమ్స్ తక్షణ సమస్య అది. చాలాసేపు ఆ ఏట్లో గాలం వేసి కూర్చున్నా కూడా ఒక్క చేప పిల్ల కూడా పడలేదు. తనలా ఎవరైనా అటుగా వస్తున్న హైకర్ సబడి వినపడలేదు. అయితే రిక్కీ కుక్క ఉంది కదా, దాని చెవులు నెక్కబడుచుకున్నాయి. అది తల తిప్పుతూ దిక్కులన్నీ చూస్తోంది. దాని ముఖంలో ఏదో సందేహం. తన కుక్క శరీరంలో మార్పుల్ని రిక్కీ గమనించాడు. భయంతో చుట్టూ చూశాడు. అతడేం వస్తాదు కాదు, ఎవరితోనైనా కలబడి కొట్టడానికి. అలాగని మహా గొప్ప ధైర్యవంతుళ్లాగాను ఉండడు. ప్రమాదం ఎదురవని అప్పుడు చూసుకుందాం అనుకోవడానికి. అయితే మరెందుకు వచ్చాడయ్యా అంటే ఆ ప్రాంతం చాలా సురక్షితం కనుకొచ్చాడు. అయితే గత కొన్నేళ్లుగా అక్కడ కొన్ని చెదురు మదురు సంఘటనలు జరిగాయి. రిక్కీ క్యాంప్ చేసిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో సుమారుగా 20 ఏళ్ల క్రిందట రాండల్ స్మిత్ అనే వ్యక్తి మరణించాడని పెద్ద వార్త. అతని గురించి ఏవో గాలి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటినుంచి ఎవరు ఒక్కరు కూడా అక్కడ చనిపోలేదు. రిక్కీ కూడా తన కుక్కలాగే ఏవో అడుగుల సబడు వినిపించింది. అతనికి రోమాలు నిక్కబడుచుకున్నాయి. కాసేపటికి అతని ఎదురుగా ఉన్న చెట్టు చాటు నుంచి ఒక వ్యక్తి నిలబడి కనపడ్డాడు. ఇద్దరూ ఒకరినొకరు కొన్ని క్షణాలు అలాగే చూసుకున్నారు. కాసేపటికి ఆ ఆగంతకుడు పెద్దగా నవ్వి తన పేరు స్కాట్ జాన్సన్ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తన వద్ద ఉన్న చాక్లెట్ వంటి ఆహారాన్ని రిక్కీకి ఇచ్చాడు. రిక్కీకి కొంచెం సత్తు వచ్చింది. మళ్ళీ ఇద్దరు కలిసి చేపలు పట్టే పనిలో పడ్డారు. కాసేపటికి ఏవో కొన్ని చేపలు వాళ్ళ వలకు చిక్కాయి. అయితే చీకటి పడ్డంతో ఇద్దరు క్యాంపింగ్ నైట్కి తిరిగొచ్చారు. తాను తన మరో స్నేహితుడితో క్యాంపింగ్కి వచ్చానని, తమ గుడారం దగ్గరే అతను ఉన్నానని స్కాట్ అనుకున్నాడు. రిక్కీ మహదానందంలో పడిపోయాడు. స్కాట్ ఆహ్వానం మేరకు వారితో కలిసి క్యాంప్ చేయడానికి అంగీకరించాడు. ఇద్దరూ అక్కడికి బయలుదేరారు. తన ఫిషింగ్ పోల్ను చేత్తో పట్టుకుని నడుస్తూ స్కాట్ అది చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోవడంతో దాన్ని తీయడానికి ప్రయత్నించాడు. గట్టిగా లాగితే తెగిపోయి మళ్ళీ ఉపయోగించడానికి కుదరదు కనుక మెల్లగా ప్రయత్నిస్తూ ఆలస్యం కావచ్చు కనుక రిక్కీని నడుస్తూ ఉండమని, తాను వెనకే వచ్చేస్తానని, కొద్ది దూరంలోనే తమ గుడారం ఉందని చెప్పాడు. రిక్కీకి అందులో పెద్ద అభ్యంతరం తోచలేదు. రాత్రి అయింది కదా, ఇద్దరం కలిసే వెళదామని రిక్కీ అనలేదు. సరేనని ముందుకు వెళ్ళిపోయాడు. స్కాట్ చెప్పిన క్యాంపెయిన్ వద్ద రిక్కీకి ఒక పెద్ద వయసున్న మనిషి కనిపించాడు. అతను అతన్ని చూస్తూనే కట్టె పట్టుకుని ఎవరు నువ్వని నిలదీశాడు. రిక్కీ కంగారుగా పెద్దగా అరుస్తూ తను స్కాట్ పంపిస్తే వచ్చానని చెప్పాడు. ఆలోగా స్కాట్ కూడా వచ్చాడు. వస్తూనే ఆ పెద్ద వయసు వ్యక్తి పేరు షాన్ అని చెప్పి పరిచయం చేశాడు. స్కాట్ పరిస్థితిని నెమ్మది చేయడానికి చూశాడు. కానీ షాన్ మాత్రం రిక్కీని అనుమానాస్పదంగా చూడడం మానలేదు. ముగ్గురు క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చున్నారు. తన రాక షాన్కి నచ్చలేదని గ్రహించిన రిక్కీకి ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. స్కాట్ మాత్రం మామూలుగానే మాట్లాడేస్తూ షాన్ చేపలను బాగా కాలుస్తాడని చెప్పాడు. స్కాట్ తాను రిక్కీతో కలిసి పట్టిన చేపల్ని తీసి షాన్కి అందించి తన క్యాంప్ ట్రక్కులో ఉన్న మ్యూజిక్ సిస్టంలో పాటలు పెట్టాడు. అది రిక్కీకి ఇంకా ఇబ్బందిగా అనిపించింది. నగర వాతావరణంలోని హడావిడి, గోల, చికాకుల నుంచి ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా అదే గోల, అది కూడా చెవులు చిల్లులు పడేలా, అడవి దద్దరిల్లేలా పెట్టడం రిక్కీకి అస్సలు నచ్చలేదు. సహజ సిద్ధమైన ప్రకృతి శబ్దాలను ఆస్వాదించకుండా దాన్ని చెదరగొడుతున్న స్కాట్ పట్ల రిక్కీకి అసహనం కలిగింది. ప్రకృతిని గౌరవించడం లేదని మనసులో చీదరించుకున్నాడు. అలాగని వాళ్ళతో చెప్పే చొరవ అతనికి లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి స్కాట్ క్యాంప్ ఫైర్ వద్దకొచ్చి ఒక చాకు తీసుకున్నాడు. అప్పటికే మరో చాకు తీసుకుని ఉన్న షాన్తో కలిసి చేపల్ని కోస్తూ వ్యర్థాన్ని తొలగిస్తున్నాడు. తాను సాయం చేస్తానన్నాడు రిక్. వద్దని వారించారు వాళ్ళు. సంగీతం విని చాలు అన్నారు. కోసిన చేపల్ని షాన్ ఒక పద్ధతిలో పేర్చి నిప్పుతో కాలుస్తుండగా రిక్ గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరి చేతుల్లోనూ చాకులు లేకపోవడంతో రిక్ మనసులో ఏదో తెలియని ప్రశాంతత అలుముకుంది. అప్పుడు ఆ ఇద్దరితో తానుగా మాటలు కలుపుతూ తాను అక్కడికి తరచుగా వచ్చి కొన్ని రోజుల తరబడి ఉండిపోతానని చెప్పాడు. తల్లి వంటి ప్రకృతి ఒడిలో సేద తీరడం తనకు గొప్ప అనుభూతిని, చెప్పలేని ప్రశాంతతనిస్తుందని, ప్రకృతిని ఉన్నదున్నట్టుగా స్వీకరించాలని, దాని తీరుకు ఆటంకం కలిగించకూడదని చెప్పాడు.
అలా ప్రకృతి పట్ల తనకున్న ప్రేమని అభిప్రాయాన్ని చెప్పుకుంటూ పోయాడు. ఆ చెప్పడంతో అతను మైమర్చిపోయాడు. రిక్కీ మాటలు విన్న మరొకరైతే పోదు, పెద్ద బడాయి మాటలు చెప్పావులే అని అనుకుంటారేమో. కానీ స్కాట్, షాన్లు కిమ్మనకుండా వింటున్నారు. మధ్యలో ఓ అలాగా అన్నట్టుగా తలూపుతూ ఉన్నారు తప్పితే ఎదురు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. అప్పుడు రిక్కీకి అనుమానం కలిగింది. తానేదో చెప్తుంటే విన్నారు కానీ పాపం వాళ్లకు విసుగొస్తుందేమో అనుకున్నాడు. వాళ్లకు ఆసక్తి లేని అంశాలు బలవంతంగా వింటున్నారేమో అనిపించింది. పైగా వాళ్ళ చూపుల్లో తనను విచిత్రంగా చూస్తున్నట్టుగా రిక్కీకి తోచింది. కాసేపటికి షాన్ కాల్చిన చేపల మీద ఏదో మసాలా పొడులు చల్లి పళ్ళెంతో సహా అక్కడ పెట్టాడు. ముగ్గురూ వాటిని తీసుకుని మౌనంగా తినేశారు. తిన్న వెంటనే వారికి ధన్యవాదాలు చెప్పేసి ఇక తన గుడారం వద్దకు వెళతానని చెప్పి రిక్కీ లేచి నిలబడ్డాడు. అతని కుక్క కూడా అతని పక్కనే నిలబడింది. నిజానికి రిక్కీ వెంటనే వెళ్ళిపోవాలనుకోలేదు కానీ వాళ్ళ సమక్షంలో అతనికి ముళ్ల మీద కూర్చున్నట్టుంది. మరి అప్పటికి రాత్రి సుమారుగా 8 గంటల సమయం అయింది. వాళ్ళిద్దరికీ బాయ్ అని చెప్పి బయలుదేరిన రిక్కీ ఓ 10 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి టాటా అని చెయ్యి ఊపుదామనుకున్నాడు. అనుకుని వెనక్కి తిరిగాడో లేదో ఆ అడవిలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఒక అరగంట గడిచింది. రిక్కీ, స్కాట్, షాన్లు ఉన్న చోటుకు సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి తలుపులను ఎవరో గట్టిగా కొట్టారు. లోపల 2 మహిళలున్నారు. వారికి ఆ చప్పుడు భయంకరంగా వినిపించింది. అందుకని ఒక ఆమె పోలీసులకు ఫోన్ చేయడానికి ఫోన్ వద్దకు వెళ్ళింది. మరొక ఆమె కిటికీ అద్దం గుండా ఆ వచ్చిందెవరా అని చూడసాగింది. బయట ఉన్న చీకట్లో ఎవరున్నది కనిపించకపోవడంతో ఆ రెండో ఆమె ధైర్యం చేసి తలుపులు తెరిచింది. ఎదురుగా గుమ్మం అవతల ఒక మనిషి తన గొంతులోంచి కారిపోతున్న రక్తాన్ని అదిమి పట్టుకుంటూ సాయం చేయమని అడిగాడు. అతని దైన్య స్థితికి ఆమె కంగారు పడింది. లోపల ఉన్న ఆమెతో అంబులెన్స్కి ఫోన్ చేయమని అరచి చెప్పింది. ఆలోగా ప్రాణాలతో ఉన్న ఆ వ్యక్తి ఏదో తత్తరపాటుగా మాట్లాడుతుంటే ఆమెకు డిస్మల్ క్రిక్ అనే మాట మాత్రం అర్థమైంది. తర్వాత అతను స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆమె తలెత్తి చూస్తే వాళ్ళింటి ముందు రక్తం మరకలతో కూడిన ఒక ట్రక్ కనిపించింది. అయితే అతను రక్తం కారుతుండగానే దాన్ని నడుపుకుంటూ అక్కడి దాకా వచ్చినట్టుగా ఆమె భావించింది. కాసేపటికే పోలీసులు, వైద్యులు వచ్చారు. వైద్య సిబ్బంది అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుపోగా పోలీసులు డిస్మల్ క్రిక్ వైపు దూసుకుపోయారు. ఆ దారిలో వేగంగా వస్తున్న పోలీసు వాహనాలకు ఎదురుగా వస్తున్న ఓ ట్రక్ డ్రైవర్ చూసి తన వాహనాన్ని కంగారుగా పక్కకి తిప్పాడు. అది కాస్త అదుపు తప్పి ముందుకు పోయి దారి మించి దిగిపోయి ఆ వేగానికి బోల్తా పడింది. డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. అయితే ఇతనికి గాయాలతో రక్తం కారుతూ హాస్పిటల్లో చేరిన వ్యక్తికి నడుమున ఏదో గొడవ జరిగిందేమో, వేరేదో సంబంధమో ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ట్రక్లోంచి పడిన మనిషిని లేపి తీసుకువెళ్లడానికి కొందరు ఆగగా మిగిలిన పోలీసు వాహనాలు డిస్మల్ క్రిక్ వైపు సాగిపోయాయి. అక్కడ వారికి ఒక క్యాంప్ సైట్ కనిపించింది. అయితే అది స్కాట్, షాన్లు ఆగిన స్థలం కాదు, వేరే వ్యక్తిది. అతడెవరో కానీ మతి స్థిమితం లేనివాడిగని పోలీసులు అనుకున్నారు. పోలీసులకు అక్కడ 30 రకాల చాకులు కనిపించాయి. పోలీసు వాహనాలు గాని వస్తుంటే గనుక సంకేతమిచ్చే పోలీసు వెహికల్ స్కానర్ కూడా అక్కడుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ కూడా ఆ ప్రదేశంలో ఉంది. ఆ మ్యాప్లో కొన్ని ప్రదేశాలకు గుండ్రంగా గీసుంది. అక్కడే ఉన్న టేప్ రికార్డర్లు, రికార్డ్ అయి ఉన్న శబ్దాలు విన్న పోలీసులు ఎవరో పెద్దగా మంత్రాలు చదువుతూ పూజలు చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఆ ప్రాంతంలో క్యాంపింగ్ చేసిన వారి దుస్తులున్నాయి. వారిలో మగవారి, ఆడవారి దుస్తులు, పిల్లల దుస్తులు కూడా ఉన్నాయి. అయితే అక్కడే దొరికిన ఒక కాగితం మీద అక్కడ క్యాంప్ చేసిన వ్యక్తి తాలూకు వివరాలు రాసి ఉండడం మాత్రం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. అతనెవరన్నది పోలీసులకు బాగా తెలుసు. ఏంటిదంతా? ఎక్కడో ఏదో గందరగోళంగా ఉంది కదా. మనం రిక్కీతో కలిసి వెళితే విషయం ఏంటన్నది తెలుస్తుంది. మనం అతన్ని అడవిలో వదిలేశామా? అది కూడా అక్కడే వదిలేశాం. స్కాట్, షాన్ల దగ్గర. వాళ్ళకి గుడ్ బై చెప్పి బయలుదేరిన రిక్కీ మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళని చూసినప్పుడు ఏమైందో తెలుసుకోవాలి. రిక్కీ వాళ్ళిద్దరి వైపు చూస్తుండగానే అడవిలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. స్కాట్ నోట మాట రాక షాన్ వైపే చూస్తున్నాడు. అవును, షాన్ తలకి తుపాకీ గుండు తగిలింది. మరి తుపాకీ ఎక్కడ పేలింది చెప్పగలరా? చెప్పలేరు, ఊహించను లేరు కదా. ఇప్పుడు మనం స్కాట్ కళ్ళతో చూద్దాం. స్కాట్ తుపాకీ దెబ్బ తగిలిన షాట్ను చూసి మళ్ళీ అటు చూడగా రిక్కీ తన చేతిలో తుపాకీతో నిలబడి ఉండడం కనిపించింది. ఆ తుపాకీ మళ్ళీ పేలింది, మళ్ళీ పేలింది. అన్ని గుండ్లు షాన్ ఒంటిని తూట్లు పొడిచాయి. అతను రక్తసిక్తమైన ఒంటితో నేల కొరిగాడు. స్కాట్ ముఖం చూస్తే ఒంట్లో రక్తం చుక్కలేనట్లు పాలిపోయింది. ఆ మరుక్షణం స్కాట్కి తన పరిస్థితి గుర్తొచ్చింది. ఆ వెంటనే కాలికి బుద్ధి చెప్పాడు. పారిపోతున్న స్కాట్ని చూసిన రిక్కీ అతని మీదకు తుపాకీ గురిపెట్టి కాల్చాడు. ఒక తుపాకీ గుండు స్కాట్ గొంతులో దిగబడింది. రక్తం కారుతున్న గొంతును అట్లాగే అదిమి పట్టుకుని స్కాట్ అడవి దాటి రహదారి మీదకి చేరుకున్నాడు. కింద పడిన షాన్లో అడ్రినలిన్ హార్మోన్ విడుదలై పైకి లేచే శక్తి పుంజుకున్నాడు. ఆ వెంటనే అక్కడే ఉన్న ట్రక్ వైపు పరిగెత్తి
లోపల కూర్చుని స్టార్ట్ చేశాడు. అతను రహదారి మీదకి వచ్చేసరికి దూరంగా స్కాట్ పరిగెత్తుండడం చూసి అతన్ని ట్రక్కులోకి ఎక్కించుకున్నాడు. రిక్కీ నుంచి దూరంగా పారిపోయి వచ్చినందుకు సంతోషించాడు. అలా దారిలో ఒక ఇల్లు కనిపించగా స్కాట్ బండి దిగి ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆ ఇంట్లోని ఆడవారినే స్కాట్ సహాయం చేయమని అడిగాడు. వాళ్ళు అంబులెన్స్కి పోలీసులకు ఫోన్ చేయగా వాళ్ళు రావడం, స్కాట్ను షాన్ను కూడా హాస్పిటల్కు తీసుకువెళ్లడం జరిగింది. వచ్చిన పోలీసులు ఆ మహిళలు చెప్పినట్టుగా డిస్మల్ క్రిక్ వైపు వెళుతుంటే ప్రమాదం జరిగి పల్లంలోకి పడిపోయిన ట్రక్లోని మనిషి ఉన్నాడుగా, అతను రిక్కీ విలియమ్స్. ఈ రిక్కీ విలియమ్స్ ఎవరో తెలుసా? అతడి అసలు పేరు రాండల్ స్మిత్. అందరూ చనిపోయాడనుకున్న అతడే ఆ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఎందరినో హత్యలు చేస్తున్నాడు. అప్పట్లో పట్టుబడ్డ అతను విడుదలై బయటకొచ్చి మళ్లీ తన హత్యాకాండను కొనసాగిస్తున్నాడు. ఈసారి రిమాండ్లోకి తీసుకున్న అతన్ని పోలీసులు ఎంతగా ప్రశ్నించినా అతను నోరు విప్పలేదు. 5వ రోజున అతను అక్కడే మరణించాడు. కారణం 6వ రోజు ట్రక్ బోల్తా పడినప్పుడు అతని తలకు బలమైన గాయం తగిలి మెదడులో రక్తం గడ్డగట్టింది. ఆ కారణంగా ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ జరక్క అతడు చనిపోయాడు. అతని క్యాంప్ సైట్లో దొరికిన మ్యాప్లో సున్నాలు చుట్టిన ప్రదేశాల గురించి ఎంతగా గుచ్చి అడిగినా అతను జవాబు చెప్పకుండానే ప్రాణాలు వదిలేశాడు. పోలీసులు ఆ ప్రదేశాలకు వెళ్లి వెతికారు, కానీ ఏ విశేషం దొరకలేదు. రాండాల్ చాలామంది హైకర్స్ను బలి తీసుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. మరి టేప్ రికార్డర్లోని పూజల ప్రార్థనలేంటి అంటే అది అతను ధ్యానం చేసే విధానమని పోలీసులు అర్థం చేసుకున్నారు. మరిన్ని పరిశోధనల తర్వాత రాండాల్కి ప్రకృతి పట్ల విపరీతమైన ఆరాధన అని, అక్కడికొచ్చి క్యాంప్ చేసిన వారి మూలంగా ప్రకృతికి హాని జరుగుతున్నా గోలగోల చేస్తూ శాంతికి భగ్నం చేస్తున్న వాళ్ళని లేపేసేవాడని అర్థమైంది. చివరిగా స్కాట్, షాన్లు తీవ్ర గాయాల నుంచి కోలుకుని మామూలు మనుషులయ్యారు. సంతోషమే. వాళ్ళిద్దరూ మళ్లీ డిస్మల్ క్రిక్ వద్దనే క్యాంపులు వేస్తున్నారు కూడా. డిస్మల్ క్రిక్ వద్ద ఆ రాత్రిపూట జరిగిన దుర్ఘటన ఆ అరణ్యంలోని క్యాంపింగ్ ట్రిప్లను సక్రమంగా శాంతియుతంగా మార్చిందా లేదా అన్నది అక్కడికొస్తున్న సాహసికులే చెప్పాలి. అది వారి వివేకానికి సంబంధించింది కదా. మరి ఈ సంఘటనపై మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.